వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. చాలామంది నన్ను ఏంటి వాళ్ళెంట పడ్డావు కుటుంబ పాలన ఎంట అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళకు నాకు గిట్టు పంచాది లేదు, వాళ్ళకు నాకు ఏ పంచాది లేదు. వాస్తవానికి అది మీ అందరికి కూడా తెలుసు, మీరు గమనించాలి కూడా. నాకు వాళ్ళతో పంచాది ఏం లేదు. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో నాతో పాటు అనేక మంది కళాకారులకే అన్యాయం చేసిండ్రని ఫీల్ అయినాం వాస్తవానికి మేము. అట్లా కాకుండా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మందికి వాళ్ళు ద్రోహం చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు. దానికోసం మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి. రెండోది ఏంటంటే ఇన్ని స్కాములు చేసినా, ఇన్ని కోట్ల రూపాయలు దోచుకొని తిన్నా ఇంకా వాళ్ళకు వాయిస్ ఎక్కువ ఉన్నది. అంటే వాస్తవానికి నిజంగా ఆలోచించండి ప్రజలారా, మనం తెలంగాణ సాధించుకున్నది ఎందుకోసం? మనం ఎందుకోసం సాధించుకున్నాం తెలంగాణ? అసలు నేను తెలంగాణకి ఎందుకు కనెక్ట్ అయినా? నేను నా సినిమా జీవితాన్ని సినిమా చేయాలా, సినిమాలో ఏదో సాధించాలని ఇంటి నుంచి వచ్చినటువంటి నేను ఎందుకోసం కనెక్ట్ అయినా అంటే వాళ్ళు చెప్పిన మాటలకు నిజంగా ఇది జరుగుతుంది అంటే మన తెలంగాణ మనకు వస్తే 100% మనము అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాలు చాలా గొప్పగా ఉంటాయన్న ఉద్దేశంతో మనం కనెక్ట్ అయ్యాం. నేను కూడా కనెక్ట్ అయినా. అంటే అన్ని రంగాలు అంటే నా రంగం కూడా, అంటే సినిమా రంగం కూడా అద్భుతంగా ఎదుగుతుంది. ఖచ్చితంగా మేము హీరోలము, మ్యూజిక్ డైరెక్టర్లము అవుతాం 100%. అయితే అద్భుతంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఆంధ్ర పరిపాలన మనకొద్దు, తెలంగాణ పరిపాలనే మనకు ముద్దు, తెలంగాణనే కావాలా అనే ఉద్దేశంతో మనం నిరంతరంగా 14 సంవత్సరాలు కొట్లాడినాం. ఆ కొట్లాడిన దాంట్లో నేను కూడా ఒక వ్యక్తిని. మరి సినిమా అభివృద్ధి చెందిందా? తెలంగాణ వచ్చిన తర్వాత మన వాళ్ళు నిజంగా నెలకొక్క 2-3 సినిమాలు చేస్తున్నారా? అడపాదడపా చేస్తున్నారు తప్ప నిజంగా మన వాళ్లకు నిజంగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అవకాశాలు లేవు. తెలంగాణ రాకున్న ముందు వచ్చినటువంటి అవకాశాలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అసలు పూర్తిగా పోయినాయి. అప్పుడన్నా కొన్ని అవకాశాలు ఉండే, అప్పుడన్నా ప్రాంతీయతత్వం ఫీలింగ్ లేకుండే. ఆ ప్రాంతీయతత్వ ఫీలింగ్ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ ఇలా ఏ మరుగ పెడతాడని చెప్పేసి మనం అనుకున్నాం. ఎవరిది వాళ్ళకి అయిపోయిన తర్వాత ఒక్కొక్క రంగము ఎవరి రంగం వాళ్ళ అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మనం పనిచేసినాం. పనిచేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది ఏంది? ఫోన్ ట్యాపింగ్ చేసేసి బ్లాక్మెయిలింగ్ చేయడం, కోట్ల రూపాయలు స్కాములు చేయడం, అనేక మంది జీవితాలను సర్వనాశనం చేయడం, రాజకీయ నాయకులను ఫోన్ ట్యాపింగ్ చేసేసి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచో బీజేపీ పార్టీ నుంచో అందరినీ తీసుకోవడం, ఏ పార్టీలో ఎవరిని ఉంచుకోకుండా తీసుకోవడం, వాళ్ళు చేసినటువంటి ఏదైతే దొంగ పనులు ఉన్నాయో దాన్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళను ఒక కోతిని ఆడించినట్లు, గ్యారెడోడు కోతిని ఆడించినట్లు ఆడించి గ్యారెడు బతికిండ్రు. అటు పోలీసు వ్యవస్థను కూడా, పోలీసు వాళ్ళను కూడా కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి మీరు చేస్తారా చెయ్యుండ్రి, లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, మిమ్మల్ని రానియం, మీకు పదవి పోతుంది, ఇట్లా బ్లాక్మెయిల్ చేసి అటు కలెక్టర్లను కూడా బ్లాక్మెయిల్ చేసి మొత్తము యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి భూముల్ని అన్ని దందాలు చేసి దోచుకు తిని ఇలా ఒక్కరు మాత్రము తిహార్ జైలుకు పోయినరు. ఇంకా మిగతా ఉన్నటువంటి 3-4 కాదు, మొత్తం కుటుంబ సభ్యులంతా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. మనము ఏ ఉద్యమం అయితే చేసి తెలంగాణను సాధించుకోవటానికి పోరాటం చేసి ఆంధ్ర పరిపాలనను పారదొరినామో, ఉద్యమం చేసి వెలగొట్టినామో, ఇట్లనే వీళ్ళ మొత్తం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో
అది నామరూపం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత కేవలం తెలంగాణ ప్రజానీకం మీద ఆధారపడి ఉంది. ఇలా తెలంగాణ వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఇక తెలంగాణ ఉద్యమంతోనే ఈ పోరాటం అనేటటువంటిది పోతుంది, అటు నక్సలైట్ గ్రూపులు కావచ్చు, ఉద్యమ గ్రూపులు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడితోనే సప్పబడతాయి. రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు ఏదీ తెలియదు, ఉద్యమం అంటే తెలియదు, ఏమీ తెలియదు, టెక్నాలజీ మారిపోయింది. ఆ టెక్నాలజీతోని అటు పిల్లల్ని నాశనం చేద్దాం, ఇటు మనము లాభపడి ఒక 20 ఏళ్ళు పరిపాలన చేసి టోటల్గా తెలంగాణ సమాజాన్ని అతులాకుతలం చేసి సర్వనాశనం చేద్దాం అనే ఒకే ఒక్క దురుద్దేశంతో, ఒకే ఒక్క ఆలోచనతో ఇవాళ తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసి అతులాకుతలం చేసి ఆగమాగం చేసి అప్పులం చేసి దోచుకు తిని ఇవాళ ఒక్కరు తిహార్ జైలుకు పోయినరు. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇమీడియట్లీ తిహార్ జైలుకో చెర్లపల్లి జైలుకో వాళ్ళు చేసినటువంటి అక్రమాలను తీసి ఖచ్చితంగా వాళ్ళను మన జైల్లో పెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. మరి ఇన్ని అంటున్నారు, ఇన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఇన్ని స్కాములు వెళ్తున్నాయి, ఎందుకు తక్షణమే వీళ్ళను అరెస్ట్ చేస్తలేరని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎంత తొందరగా రాజకీయ ఉద్దేశము దురుద్దేశము రాజకీయంలో మనకు సీట్లు రావాలనేటటువంటి ఉద్దేశాన్ని మారండి, ఖచ్చితంగా మర్చిపోండి. వీళ్ళని గినుక అందరినీ మూకుమ్మడిగా కుటుంబం అంతా వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, హీరోలు అవుతారు. ఇలా అక్రమంగా దోచుకొని తిని ఇలా అన్ని విషయాలు కూడా తెలిసి వాళ్ళని ఎందుకు అట్లా వదిలేస్తున్నారు? అట్లా వదిలేయకుండా ఇమీడియట్లీ వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. లేదా తీసుకోము మేము యాక్షన్ తీసుకోము అనుకుంటే మాలాంటి వాళ్ళకు న్యాయం జరిగేటట్లు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని దగ్గరికి పిలుచుకోవాలి. మరి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మేము గత 2014 నుంచి పోరాటం చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ 9 ఏళ్ళు ఈ దొరల పాలనను అంతం చేయటానికి, కుటుంబ పాలన అంతం చేయటానికి మేము పడ్డ శ్రమ అంతో ఇంతో కాదు. మరి ఇంత శ్రమపడి మేము పోరాటం చేస్తే మరి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కూడా పిలవకుండా, మమ్మల్ని గుర్తించకుండా ఇవాళ ఉండడం అనేటటువంటిది చాలా బాధాకరం. మరి మమ్మల్ని ఎవరు ఆదుకోవాలా? మరి మా వయసు అయిపోతున్నది, మేము ఏదైతే సాధించాలని మేము ఊరు నిడిసి కుటుంబాన్ని ఇడిసి మేము ఇవాళ పారిపోయి ఇవాళ హైదరాబాద్ వచ్చి ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్లకు రెచ్చగొట్టి మీరు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ మొత్తం అన్ని స్కాములు చేసినటువంటి వాళ్ళను వదిలేసి మళ్ళీ దాంట్లో అనేకంగా సంపాదించుకొని ఇవాళ దరిద్రంగా తెలంగాణ సమాజాన్ని ముంచి కేసీఆర్ మాటలు విన్నటువంటి వాళ్ళని కూడా మీరు చేర్చుకుంటున్నారు, వాళ్ళకు టైం ఇస్తున్నారు, వాళ్ళకు సీట్ ఇచ్చేసి వాళ్ళను మళ్ళీ గెలిపించేసి మళ్ళీ ఆ స్థానంలో కూర్చోబెడతా ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి మా పరిస్థితి ఏంది? మరి ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? కళాకారుల పరిస్థితి ఏంది? ఇంత కొట్లాడినటువంటి మా పరిస్థితి ఒక్కసారి ఆలోచించకుండా మమ్మల్ని పిలవకుండా ఇయ్యాల ఉంటున్నారంటే దీని వెనుక అర్థం ఏంది? అంటే ఇంకా ఏం జరుగుతుంది? మేము ఇంకా ఎన్ని రోజులు పోరాటం చేయాలి? అంటే మీరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే చేస్తే మా పరిస్థితి ఏం కావాలా? మరి ఇది ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా మీద దృష్టి పెట్టాలా, ఖచ్చితంగా మా అందరినీ కూడా ఆదుకోవాలా. ఒకటి త్వరగా ఉద్యోగాల్ని ఫిలప్ చేసి అందరికీ న్యాయం జరిగేటటువంటి విధంగా ఇవాళ ఘోరమైనటువంటి రేట్లు పెరిగినాయి, అవి కూడా దించాలా. ఇవాళ గ్యాస్ అనేటటువంటిది ఇవాళ 850 రూపాయల గ్యాస్ బిల్లు తీసుకుంటున్నారు. 500 గ్యాస్ అన్నారు, మరి 850 రూపాయలు తీసుకుంటున్నారు. అవి బ్యాంకులకు వస్తాయి అంటున్నారు. మరి బ్యాంకులకు వచ్చే స్కీమ్ ఏంది అది? మరి వెంటనే అప్పుడే 500 రూపాయలు ఇస్తే హ్యాపీగా పేద కుటుంబం బతుకుతుంది. మళ్ళీ బ్యాంకులకు వచ్చుడు, మేము ఇచ్చుడు, మళ్ళీ బ్యాంకులకు వచ్చుడు. మరి ఇంకేం అదేమున్నది? మళ్ళీ అప్పు తీసుకొచ్చి 850 రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ 1000 రూపాయలు వీళ్ళకు అంటే మళ్ళీ గాడికే వస్తున్నది.
కాబట్టి దయచేసి గ్యాస్ కూడా 500 రూపాయలు డైరెక్ట్గా 500 రూపాయలు తీసుకునేటట్లు మళ్ళీ బ్యాంకులకు వస్తుంది అనేటటువంటిది ఆ స్కీమ్ పెట్టకుండా ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఉంది. దయచేసి కనీసం ఈ వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఈ దొరల పాలన ఏదైతే జరిగిందో ఈ తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళు చేసినటువంటి ఆ అక్రమాలకు ఇమ్మీడియట్లీ వాళ్ళని జైల్లో పెట్టాలని మరీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. దయచేసి అటు మా సినిమా ఇండస్ట్రీని కూడా ఒక్కసారి చూడండి. దయచేసి సినిమా ఇండస్ట్రీల్లో అనేక మంది కళాకారులు ఇవాళ యూట్యూబ్లలో ఏదో ఒకటి చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఇవాళ కళాకారులు అట్లా బతికితే నిరుద్యోగులు ఏదో ఒక వ్యాపారం చేసుకొని ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని వాళ్ళు బతుకుతూ ఉంటే యూట్యూబ్ ఛానళ్లను వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఇలా కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఖండించి ఖచ్చితంగా వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందిగా నేను సవినయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఖచ్చితంగా విన్నవించుకుంటా ఉన్నా. దయచేసి మీరందరూ కూడా మీ పాలనలో ప్రతి నియోజకవర్గంలో దయచేసి వెళ్ళి ప్రజా సమస్యల్ని తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో మీరు తీర్చే విధంగా ఖచ్చితంగా మీరు ప్రజల దగ్గరికి పోయి ప్రజల పాలన తెలంగాణలో ప్రజల పాలనే జరుగుతుంది అన్నటువంటి అది మాత్రం తీసుకురావాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తా ఉన్నా. దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఇమీడియట్లీ పిలిచి మాతో చర్చించి మాకేం కావాలో మీరు తీసుకొని మీకు సాధ్యం ఎంతైతే అంతవరకు మాత్రం చెయ్యండి, మేము బాధపడము. కానీ మమ్మల్ని మాత్రం మీ దగ్గరికి మేము వస్తే మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశాన్ని మాత్రం మాకు ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తా ఉన్నా.